ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్రప్రదేశ్లో ఒక మిరాకిల్, బొద్దింక కాస్త తల వెంట్రుకగా మారిపోయింది. ఇది ప్రపంచ మేధావుల్ని విస్మయానికి గురిచేస్తోందని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. జీవ పరిణామ సిద్ధాంతాల్ని తలకిందులు చేస్తూ మిలియన్ సంవత్సరాల్లో జరగాల్సిన మార్పు 24 గంటల్లోనే జరగడం అంతుపట్టని సైంటిఫిక్ వండర్ అని రాజకీయ, సామాజిక, శాస్త్ర, సాంకేతిక పండితులు చర్చించుకుంటున్నారు. ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్న విజనరీ పరిపాలన కారణంగా ఇది సాధ్యమేనని ఎల్లో మీడియా మేధావులు విశ్లేషిస్తున్నారు. అసలు ఇంతకు ఏపీలో ఏం జరిగింది? ఏమా వింత? వాచ్ ఇట్. ప్రభుత్వ వసతి గృహాల తనిఖీల్లో భాగంగా తన సొంత నియోజకవర్గంలోని పాయకరావుపేట బీసీ బాలికల గురుకుల కళాశాల హాస్టల్ను హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. నాణ్యత పరిశీలించాలని అనుకున్న మంత్రి అనిత విద్యార్థులతో పాటు తను కూర్చొని భోజనం పెట్టమన్నారు. వెంటనే అధికారులు వడ్డించారు. కాసేపటికే ఆమె తినే భోజనంలో బొద్దింక ప్రత్యక్షమైంది. అది చూసి ఆమె షాక్కి గురయ్యారు. ఆ వెంటనే ఆమె ఆ బొద్దింకను చూపుతూ అధికారులపై, వసతి గృహ నిర్వాహకులపై ఫైర్ అయ్యారు. తాను తినే ఆహారంలోనే ఇలా బొద్దింకలు వస్తున్నాయంటే ఇంకా బాలికలకు ఏం పెడుతున్నారంటూ అధికారులపై నిప్పులు చెరిగారు. సీసీ కెమెరాస్ లేవండి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర. మీరు ఇమీడియట్ గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి. ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి. ఎంక్వైరీ రాస్తున్నారు, ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి. ముందు ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. 30 మంది, ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 44 మంది ఆడపిల్లలను వదిలేసి 5 గంటలకు వెళ్ళిపోయిందంటే ఇవి ఏమనుకుంటుంది? భోజనం కూడా సరిగా లేదు. అది ఓపెన్ చేయి. ఆ రసం ఇప్పుడు నైట్కి ఏమి ఉండాలి అసలు? యాక్చువల్గా మామూలు మెనూ ప్రకారం మీ మెనూ షీట్ ఎక్కడుంది? అనిత భోజనంలోకి బొద్దింక వచ్చిన ఘటన వైరల్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. చంద్రబాబు పాలనలో బాబు బొద్దింక భోజన పథకం ఏమైనా పెట్టారేమోనని సోషల్ మీడియాలో ప్రజలు సెటైర్లు వేశారు. హోంమంత్రి అనిత చేసిన తనిఖీ కారణంగా హాస్టళ్లలో ఉన్న లోపాలన్నీ బయటపడ్డాయి. సీసీ కెమెరాలు లేకపోవడం, భోజనాల్లో నాణ్యత లోపించడం, వార్డెన్ త్వరగా వెళ్లిపోవడం, మెనూ సక్రమంగా అమలు చేయకపోవడం వంటివి వెలుగు చూశాయి. కూటమి పాలనలో విద్యార్థుల దుస్థితి మరీ ఇంత దయనీయంగా ఉందా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన నిర్లక్ష్యంపై ప్రజలు చీదరించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ బొద్దింక భోజనం సంగతి, తదనంతర విమర్శల విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రభుత్వ పరువు పోయిందని కుతకుతలాడారట. హోంమంత్రి అనిత వలనే ఇదంతా జరిగిందని, ఆమె వలనే నవ్వుల పాలయ్యామని భావించి ఆమెపై మండిపడ్డారట. వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చేయాలని, చేతిలోకి వచ్చింది బొద్దింక కాదని, కేవలం తల వెంట్రుకేనని మీడియాకు చెప్పాలని ఆదేశాలిచ్చారట. దాంతో ఆమె మరుసటి రోజు మీడియా సమావేశం పెట్టి తాను తిన్న భోజనంలోకి బొద్దింక రాలేదని, చిన్న తల వెంట్రుక వచ్చిందని మాట మార్చారు. వెంట్రుకను బొద్దింకలా చూపుతున్నారని, దానికి వైఎస్ఆర్సీపీ వారే కారణమంటూ చెప్పుకొచ్చారు. కళ్ల ముందు స్పష్టంగా బొద్దింక కనిపిస్తున్నా అది బొద్దింక కాదని, వెంట్రుక అని హోంమంత్రి అనిత మాట మార్చడం మరింత విమర్శల పాలవుతోంది. ఇలాంటి కట్టుకథలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరని, వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తే అది మేలు చేయకపోగా మరింతగా కీడు చేస్తుందని టీడీపీ సీనియర్ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకొని లెంపలేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి తప్ప అబద్ధాలాడడం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.